మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం ఎర్రగానే ఉంటుంది. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ నల్లగానే ఉంటుంది. జీవితం రంగులో కాదు, మంచి మనసుతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి మిత్రమా, కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది. మనం ఏ పనినైనా ఇష్టంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ చేస్తే విజయం మన వెంటే వస్తుంది. జయ అపజయాలు నీవే అని గ్రహించు. అందులో లోకం పాత్ర వినోదంగా చూడడం, వెక్కిరించడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి, ఇక ఏ రోజైనా ఆనందంగానే ఉండాలి. ఓటిచ్చినప్పుడే ఉండాలి బుద్ధి, వెన్నుకొని తలబాదుకున్న నేమగును, తర్వాత ఏడ్చునను తప్పదనుభవం. గుర్తుపెట్టుకోండి మిత్రమా, స్వామిరితనం ఒక ప్రయత్నానికి అలిచిపోతుంది. సాధించాలనే పట్టుదల ఉంటే గెలుపు ఎప్పుడూ అసాధ్యం కాదు. కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తెలియనిది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ప్రత్యర్థి వల్ల కాదు, నీపై నీకు నమ్మకం లేకపోవడం వల్లనే నీకు అందాల్సిన విజయం అందకుండా పోతుంది. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఎప్పుడు లెక్క పెట్టేవాడు ఏదీ సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉండడం చాలా అదృష్టం. అలాంటి వారిని కోల్పోవడమే నిజమైన దురదృష్టం. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. మంచి పుస్తకం ఎలా అర్థం కాదో మంచి మనుషులు కూడా అలాగే అర్థం కారు. ఏదైనా లోతుగా చదవాల్సిందే. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, గెలుపును గోల్గా ఆలోచించడం, ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.